హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో శనగపిండి బెల్లంతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ స్వీట్ని 20 నుంచి 30 నిమిషాల లోపే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఏదైనా ఒక కప్పుని కొలతగా పెట్టుకుని అన్నిటినీ కొలిచి వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ శనగపిండిని ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అడుగు పట్టుకోకుండా నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా శనగపిండిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కప్పుతో కొలిచి తీసుకోండి. మైదా పిండి బదులుగా గోధుమ పిండినైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ రెండింటిని కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 3/4 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా పిండిలోకి బాగా కలిసేటట్లుగా కలుపుకుని ఈ పిండిని నెయ్యితో పాటుగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ముందు పిండంతా నెయ్యిని పీల్చుకుని ఇలా పొడి పొడిగా వస్తుంది. తర్వాత నెమ్మదిగా నెయ్యి అనేది రిలీజ్ అయ్యి ఇలా కన్సిస్టెన్సీ పల్చగా అవుతుంది. కరెక్ట్ క్వాంటిటీలో నెయ్యి వేసుకున్నట్లయితే ఈ కన్సిస్టెన్సీ రావడానికి 5 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇప్పుడు కూడా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ పిండి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ముదురు రంగులోకి మారేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకు పెట్టుకోండి. ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే స్టవ్ నుంచి దించగానే ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల పాలను వేసుకోండి. పాలు వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేసుకోకండి. కాచి చల్లారబెట్టిన పాలను మాత్రమే వేసుకోండి. పాలు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలు వేసి కలిపిన తర్వాత కొన్నిసార్లు ఇలా ముద్దగా అవ్వకుండా పల్చగా వస్తుంది. అలా వచ్చినా కూడా ఏం పర్వాలేదు. వెంటనే ఒక బౌల్లోకి తీసుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకోండి. పిండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు బెల్లం పొడిని వేసుకోండి. బెల్లం పొడైనా వేసుకోవచ్చు, లేదంటే పంచదార పొడిని కానీ పటికి బెల్లాన్ని గ్రైండ్ చేసి ఆ పొడినైనా సరే వేసుకోవచ్చు. తరిగిన బెల్లం అయితే అక్కడక్కడ చిన్న ముక్కలు ఉంటే అవి మెల్ట్ అవ్వడం కష్టం అవుతుందండి. ఇలా బెల్లం పొడిని కానీ పంచదార పొడిని కానీ వేసుకుంటే పిండి గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి పిండిలోకి బాగా కలిసిపోతుంది. అంతా బాగా కలుపుకున్న తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని కొద్దిగా పిండి ముద్దలను చేసుకుని ఇలా లడ్డూలా అయినా చేసుకోవచ్చు. నేనైతే కోవా షేప్లోకి చేసుకుంటున్నానండి. పైన ఇలా బాదం పప్పుతోటి గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలాగే మిగిలిన పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఇన్స్టెంట్గా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ స్వీట్లో మనం పాలు వేసాం కాబట్టి 4-5 రోజుల కంటే ఎక్కువ నిలవ ఉండవు. నేను చూపించిన కప్ క్వాంటిటీ వచ్చేసరికి మెజర్మెంట్ కప్లోని 3/4 క్వాంటిటీ ఉంటుందండి. ఈ కప్పుతో నేను అన్నిటినీ కొలిచి తీసుకుంటే నాకు ఈ సైజ్ స్వీట్స్ 17 వరకు వచ్చాయి. అలాగే నేను ఇక్కడ బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను కదా, మీరు ఏ డ్రై ఫ్రూట్తో అయినా సరే పైన గార్నిష్ చేసుకోవచ్చు. ఈ స్వీటు చూడటానికే కాదండి, టేస్ట్ కూడా స్వీట్ షాప్స్లో కొన్నట్టే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.